సో ఇప్పుడే రైతులకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. రైతులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ విమర్శలు అయితే గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పిన మాటలను మర్చిపోయారని చెప్పేసి మండిపడ్డారు. రైతుల పంట రుణాలపై కాంగ్రెస్ సర్కారు మౌనం వహిస్తూ రైతన్నలకు లేఖ నోటీసులు పంపుతుందని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను పచ్చి దగ నయవంచనతో మోసం చేసిందన్నారు. ఇవి ఎన్నికలకు ముందు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు. బ్యాంకుల్లో రుణాలున్న రైతులు ఎవరు కూడా రూపాయి కట్టొద్దని, డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఇప్పటి వరకు లోన్ తీసుకున్నట్లు తీసుకోలేని వాళ్ళు కూడా తెచ్చుకోండి అని, తీసుకున్న వాళ్ళకు మా ప్రభుత్వం రుణమాఫీ చేశాక బ్యాంకుల్లో మళ్ళీ లోన్లు అయితే ఇస్తామన్నారు. నేడు పంట రుణాలపై కాంగ్రెస్ సర్కార్ మౌనం, రైతులకు లీగల్ నోటీసు, ఇంత మోసం, పచ్చి దగ, నయవంచన అని ఎమ్మెల్యే కేటీఆర్ అయితే స్పందించారన్నమాట. సో అందువల్ల ఏంటంటే మొత్తం మీద రైతులందరికీ నిజమే, మరి అది వాస్తవమే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఇంకా చేయలేదు, వెంటనే చేయాలని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే పట్టుబట్టాయి అనమాట. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.